వెల్కమ్ టు తెలుగు పే ఛానల్. ఈరోజు టాపిక్ వాట్సాప్లో కొత్తగా డిసప్పేరింగ్ మెసేజ్ అనే కొత్త ఫీచర్ ఒకటి వచ్చింది. ఈ ఫీచర్తో మనం పంపించిన మెసేజెస్ వారం రోజుల తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. కేవలం టెక్స్ట్ మెసేజెసే కాకుండా ఇమేజెస్, వీడియోస్ కూడా ఇలానే అన్నీ ఆటోమేటిక్గా డిలీట్ అవుతాయి. ఈ డిసప్పేరింగ్ మెసేజ్ని ఆన్ లేదా ఆఫ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు మీ వాట్సాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీ వాట్సాప్లో ఉన్న కాంటాక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కాంటాక్ట్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు డిసప్పేరింగ్ మెసేజ్ అనేది కొత్తగా ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. డిఫాల్ట్గా ఇది ఆఫ్లో ఉంటుంది. మనకి ఇక్కడ గెట్ స్టార్టెడ్ విత్ డిసప్పేరింగ్ మెసేజెస్ అని ఇలా వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఈ ఆప్షన్ని ఆన్ చేసినట్లయితే ఇప్పటి నుంచి మనం సెండ్ చేసే మెసేజెస్ 7 days తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. సో డిసప్పేరింగ్ మెసేజెస్ ఆన్ ఆఫ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక బ్యాక్ బటన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక ఇక్కడ మనకు డిసప్పేరింగ్ మెసేజ్ ఆన్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది ఓన్లీ కాంటాక్ట్స్కే కాకుండా గ్రూప్స్ కూడా ఆన్ చేసుకోవచ్చు. మీరున్న గ్రూప్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ గ్రూప్ ఇన్ఫో అని ఉంటుంది. దాని మీద టచ్ చేయండి. టచ్ చేయగానే ఇక్కడ మనకు డిసప్పేరింగ్ మెసేజెస్ అని ఉంటుంది. ఇది ఇక్కడ ఆఫ్లో ఉంటుంది డిఫాల్ట్గా. దీన్ని టచ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆన్ ఆఫ్ అని ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు ఆన్ చేయాలనుకుంటే ఆన్ మీద క్లిక్ చేసి బ్యాక్కి వెళ్ళొచ్చు. ఇలా ఆన్ చేశాక మన ఇందులో ఏది పోస్ట్ చేసినా సరే 7 daysకి ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోద్ది. ఇలా ఆటోమేటిక్గా డిలీట్ అవడం వల్ల స్టోరేజ్ కూడా సేవ్ అయ్యిద్ది. అన్వాంటెడ్ మెసేజెస్, పర్సనల్ మెసేజెస్కి ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. ఒకవేళ 7 days లోపు మెసేజెస్ను కాపీ చేసుకోవాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోవడం వంటివి చేసుకోవచ్చు. ఇవి బ్యాకప్ కూడా అవుతాయి. అయితే రీస్టోర్ అయ్యాక మళ్ళీ డిలీట్ అవుతాయి. ఈ ఆప్షన్ ఆన్లో ఉంచితే మాత్రం మనం పంపించిన మెసేజ్ 7 days కూడా చూడకపోతే ఆటోమేటిక్గా అవి డిలీట్ అయిపోతాయి. మనకు అక్కడ నోటిఫికేషన్లో పైన వచ్చినా సరే దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మెసేజ్ డిలీటెడ్ అనే వస్తుంది అన్నమాట ఇందులో. ఇలా మనం వాట్సాప్లో కొత్తగా వచ్చిన డిసప్పేరింగ్ మెసేజ్ని ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు.